ఇట్లా పెడతాడు, ఇట్లా కమిషనర్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ 5 లక్షల చెక్ ఉంది, దీనికి 1,50,000 ఇయ్యు. ఆడికి చూస్తాడు కెమెరాల యాప్ ఆన్ చేసుకుంటాడు. పైసా వసూలు రెడ్డి ఆడు వచ్చిండు చూడు లోపలికి, ఆంధ్రోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు పాపం గీడ పెరికిట్లా కట్టుకున్నారు, 10 లక్షలని ఇచ్చారు. 5 లక్షల చెక్కుకు 1,00,000. అట్లనే వాడు చెప్పిండు సీసీ కెమెరా అన్నట్ట మున్సిపల్ ఆఫీసులు ఉంటుందట. ఉంటుందా ఎక్కడన్నా? పాసిబుల్ అవుతుంది అట్లా? వాడి హయాంలో అయింది కావచ్చు, వాడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాడు కావచ్చు. మా హయాంలో అట్లా కాదు బ్రదర్. దొంగ నా కొడుక, నీ ఒక్కసారి మాట్లాడేటప్పుడు లిమిట్ లో ఉండి మాట్లాడు. నీ పక్కకి ఎవరైతే తొత్తులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే పోయి కబ్జాలు చేస్తారు. వాళ్ళ భూమిలలోనే ఇరిగేషన్ భూమి ఉంది. సో కలెక్షన్ వీడు నోటీస్ పంపాలా, వినయ్ రెడ్డి గారి ఇంటికి వాడు పోవాలా. అన్న ఏంది మీ కమిషనర్ పంపించిన, అయ్యో పంపించిండా అని ఫోన్ తీసి చూడు మనోడే చూసి కొద్దిగా సెటిల్ చేయి. ఇది ఏం దందా ఇదంతా, ఇసుక పంతు రోడ్లో షాపులు, పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి షాపులు. పాత బస్ స్టాండ్లో విలేకరులు అందరికీ తెలుసు. అలా షామాన్ మావాడు ఒక్కడు ఉంటాడు. నోటీసు 3 లక్షలు, షటర్కి 3 లక్షలు. ఈడ అల్జాపూర్ మైనర్ కౌన్సిలర్ నాడు, ఇక నేను ఎమ్మెల్యే, నా ఇల్లు ఉంది, నా ఇంటి వెనక 2 మడిగలు. వాడు చిట్టిరెడ్డి అని ఒక్కడు, వీడు బినామీ. వాడు పేర్లు ఏమి ఇయ్యాలాడు, కుక్కల కంటే ఈనమైపోయారు ఊరు కుక్కలు. ఆ దరిద్రుడు ఇయ్యాలకి ఒక 100 మందికి పేమెంట్లు ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు రండి, నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భక్తుల గుట్టుంది, 16 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రాత్రికి రాత్రి 2016లో. ఇంకొక 16-18 ఎకరాలు పహానీలా లెక్కించుకున్నారు. ఇంకా నేను దాని జోలికి పోలే. వాడు నిన్ననే నన్ను మేల్కొల్పిండు, నువ్వు నన్ను వట్టి వదిలేసినావు, నేను బలాదూరు తిరుగుతున్నాడా అని చెప్పి నిన్నటి రోజు నన్ను మేలు కోల్పిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.